ఎక్కడ దొరికింది ఇది మీకు? ఈరోజు ఎందుకో ఎతుకుతుంటే హనుమ స్తోత్రావళిని చిన్న పాకెట్ బుక్ దొరికింది మేడం. ఓకే. ఓకే. ఈ విధంగా హనుమత్ ప్రార్థనతోటి మనం ఇవాళ ఈ సుందరకాండ పఠనం హ్మ్. మొదలుపెడుతున్నాము. 36వ అధ్యాయంలో ఉన్నాము. హనుమంతుడు లంక దాటి సారీ సముద్రం దాటి లంకలో ప్రవేశించి రావణుడి అంతఃపురానికెళ్ళి అక్కడ సీతాదేవి కనపడక నిరాశ చెంది ఆహ్, ప్రాకారం మీదకెక్కి కూర్చుంటే అక్కడ దూరంగా అశోకవనం కనిపించి, ఈ అశోకవనాన్ని నేను ఆహ్, ప పరిశోధించలేదే అనుకోని అక్కడికి వస్తే అక్కడ ఆయనకి సీతా అమ్మవారి యొక్క దర్శనం అయింది. రావణాసురుడు ఆమెను బెదిరించటము, ఆమె శోక సముద్రంలో మునిగిపోవటము, ఆహ్, ప్రాణాలు త్యజించాలి అని అనుకోవటము, ఆ సమయంలో ఆయన ముందుకు వచ్చి రాముని యొక్క కథనంతటిని గూడా చెప్పాడు. రాముడి చరిత్రనంతా, రాముడి గాథనంతా వర్ణించి చెప్తూ ఉంటే, ఆమె ఈ రావణాసురుడే ఈ రూపంలో వచ్చాడేమో అనుకోని భయంతోటి ముడుచుకోపోతూ ఉంటే, ఇంకా ధైర్యం చెప్తూ "నువ్వు అలా భయపడవలసిన అవసరం లేదమ్మా. నేను రామదూతని" అన్నా కూడా ఆమెకింకా నమ్మకం కలగలేదు. నమ్మకం కలగక "నేను చూస్తుంటే నాకైతే భయం వేయటం లేదు. కానీ నువ్వు రామదూతనంటున్నావు. రాముడి యొక్క లక్షణాలన్నీ చెప్పు" అనంటే, అప్పుడు హనుమంతుడు మొత్తంగా రాముని యొక్క అటువంటి బాహ్య సౌందర్యము, రాముని యొక్క అటువంటి అంతర్గుణాలు అన్నీ చెప్పి, అంటే ఒక భగవత్ స్వరూపం యొక్క ఈ మనము ముందు భగ్ గుడులు అవి ఎందుకు కట్టారు అనంటే, ముందు ఫస్టు కాన్సంట్రేషను, శ్రద్ధ, భక్తి ఆ రూపం మీద పడాలి. రూపం మీద నుంచి దానిలో ఉన్నటువంటి అంతర్భావము, అంతరార్థమును అర్థం జేసుకోవాలి. అట్లానే ఇతను గూడా రాముని యొక్క బాహ్యంగా కనబడే రూపాన్నంతటిని వర్ణించి, ఆయన యొక్క అంతర్గుణాలన్నిటిని వర్ణించి, ఇలా నీకు భయం లేదు. నేను అతని దూతనుగానే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆమెని, అమ్మ నువ్వు ఊరడిల్లు. న నేను రాముని దూతనే. నీకేమీ భయం లేదు నా వల్ల అని ఆమెని ఓదార్చి ఏ నా ఓదార్చినా కూడా ఇంకా ఆమెకి అనుమానంగానే ఉండి, నువ్వు అసలు నువ్వు ఒక వానరుడివి. నువ్వు నరుడైనటువంటి నరపతి అయినటువంటి పృథ్వీపతి అయినటువంటి నా భర్తతోటి నీకెలా సంపర్కం కుదిరింది అని అడిగితే, దానికి కూడా ఆ కథనంతా కూడా చెప్పి నీకోసం ఇట్లా వెతుకుతూ ఋషముఖ పర్వతం దగ్గర మీద ఆహ్, సుగ్రీవుడితోటి స్నేహ సంబంధం కుదుర్చుకొని వాలిని సంహరించి, అంగదుడిని యువరాజుని చేసి సుగ్రీవుడు తన సైన్యాన్నంతటిని కూడా స్నేహధర్మంగా నిన్ను గురించి వెతకడానికి పంపించారు. పంపించిన వాళ్ళల్లో మేము ఇటు పక్కకొచ్చాము అని ఇంకా గూడా కథ చెప్పాడు. మేము ఇటు పక్కకొచ్చాము. ఈ ఈ ఇటు పక్కకొచ్చి అంతా వెతికి, వెతికి నువ్వు ఇహ కనపడక మేము ప్ర ప్రాయోపవేశం చేయాలి. ప్రాణాలు త్యజించాలి అని మేము ప్రాణార్పణలు చేసుకుందాము అనుకుంటూ పెద్దగా రోదిస్తున్నాము. సీతాదేవి కనపడలేదు అని. అది విన్నటువంటి సంపాతి అనేటటువంటి ఒక పక్షిరాజము జటాయువు చేత రక్షింపబడినా కానీ, ఆ జటాయువు చేత రక్షింపబడిన న జటాయువు మరణాన్ని కూడా పొందాడు కానీ, సీతాదేవిని రక్షించలేకపోయాడు. ఇట్లా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆ మాటలు విని సంపాతి దగ్గరకొచ్చి, "ఇది ఎవరు నా తమ్ముడు జటాయువుని సంహరించింది" అని అడిగి, వీళ్ళందరూ సీత కోసం వెతుకుతున్నారని తెలుసుకొని, సీతని రావణాసురుడు లంక వైపుకి తీసుకెళ్ళాడు. సముద్రానికి ఆవల ఉన్నటువంటి లంకలో ఆమె ఉన్నది అని ఒక వర్తమానం అందిస్తాడు. అందించిన తర్వాత నేను వర్తమానం తీసుకొని నేను నిన్ను వెతుకుకుంటూ ఇక్కడికొచ్చాను. అందరూ గూడా అటు పక్కన ఉన్నారు. నేనొక్కడిని సముద్రాన్ని దాటి ఇలా వచ్చాను నీ కోసంకి వెతుక్కుంటూ. నేనిలా వాయునందుడిని అని తన యొక్క అటువంటి ఆహ్, పుట్టుక గూడా కేసరి అనే అతనికి తాను జన్మించినట్టుగా అంజనాదేవికి వాయువు యొక్క అనుగ్రహం వల్ల జన్మించినటువంటి కుమారుడిని నేను అని తన గాథను గూడా చెప్పుకొని, అమ్మ
నా వల్ల భయం లేదు అని ఊరడిస్తూ, ఇంకా ఆమెకి నమ్మకం కుదిరింది అని అనుకున్న తరువాత, ఆయన న న ఆమెకి రామ ముద్రికని, రామనామాంకితమైనటువంటి ముద్రికని ఇచ్చాడు. అది అక్కడితోటి మనం ఆగాము. చాలా గ్యాపొచ్చింది మనకి. ఆ శ్లోకాలు చదువుకున్న తర్వాత ఒక హనుమ స్మరణ జేసుకోవాలి అనుకున్నాము. ఇవాళ శారద గారు ఆహ్, అష్టోత్తరము చదివారు. అద్ ఆహ్, శుభ స శుభ ప్రారంభము అవుతోంది. ఈ ఈ 36వ సర్గలో గూడా ఒక 3 శ్లోకాలు చేశాం మనం. అంటే ఆ రామ నామాంకితమైనటువంటి ముద్రను ఇవ్వటం. అంటే ఆ పరమాత్మ యొక్కటువంటి జ్ఞానాన్ని అందించటం. స్వరూపాన్ని తెలియజేయటం. ఆ భాగం వరకు అయింది. భూయ ఏవ మహాతేజో హనుమాన్ మారుతాత్మజః అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రత్యయ కారణాత్. సీతా ప్రత్యయ కారణాత్. సీతకి నమ్మకం కలగాలి అనేటటువంటి ఉద్దేశం తోటి మహాతేజుడైనటువంటి ఆ హనుమంతుడు, మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు భూయః మళ్ళీ ఆమెకంత ఓదార్పు మాటలన్నిటిని పలికిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ప్రసృతం వాక్యం చాలా వినయపూర్వకంగా అంజలి ఘటించి పెద్ద గొంతుతోటి కాకుండా అనునయంగా మాట్లాడుతూ వినయాన్ని చూపిస్తూ అలా అబ్రవీత్ పలికాడు. ఇలా వానరోహం మళ్ళీ చెప్తున్నాడు. ఇంతకు ముందు గూడా చెప్పాడు ఇవే మాటలు. కానీ మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఎప్పుడైనా ఎవరికైనా నమ్మకం కుదరలేదు అన్నప్పుడు మనకేమైతుందంటే మనం మళ్ళీ అవే రిపీట్ చేస్తూ ఉంటాము. అలానే చేస్తున్నాడు ఇక్కడ హనుమంతుడు. వానరోహం మహాభాగే దూతః రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. ఓ దేవి ఈ అంగుళీయకాన్ని చూడు. ఈ ఉంగరాన్ని చూడు. రామనామాంకితము అయినటువంటిది. రాముడు రామ రాముడు అని పేరు చెక్కినటువంటి రామచంద్రుడు అని పేరు చెక్కినటువంటి ఈ అంగుళీయకాన్ని పశ్య చూడు అన్నాడు. ఈ వానరుడినైనటువంటి నేను రామదూతగా ఇక్కడికొచ్చాను. ఈ అంగుళీయకాన్ని నువ్వు చూడు. దీనిని ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహం యసి. ఈ సీతకి రాముని యొక్క ఆహ్, ఆహ్, ముద్ర అందింది. అంగుళీయకం అందింది అంటే అది సర్వ సుఖదము. ఆ కథని విన్న వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పినట్టుగా యః పఠనాదపి శృణుయాదపి పఠించినా గాని, విన్నా గాని కూడా క్షీణ దుఃఖ ఫలాహ. దుఃఖాలన్నీ కూడా క్షీణ క్షీణమించి పోతాయి. అన్నీ కూడా తరిగి పోతాయి. ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలున్నా గాని, ఆ దుఃఖముల యొక్క ఫలితం ఏదైతే ఉందో, ఆ ఫలమంతా కూడా అది క్షీణించిపోతుంది. అది తొలగిపోతుంది అని అది తెచ్చాను. తవ ప్రత్యయార్థం ఆనీతం. నీకు నమ్మకం కలిగించడం కోసంకి అది తెచ్చాను. రాముడు కుశలంగా ఉన్నాడు. కుశలంగా ఉండి తన యొక్క వర్తమానం నీకు అందించాడు. వర్తమానమే కాదు తన యొక్క అభిజ్ఞానం కూడా నీకు పంపించాడు. తేన దత్తం మహాత్మన. ఆ మహాత్ముడైనటువంటి రాముని చేత దత్తం ఇవ్వబడినటువంటి ఈ అంగుళీయకం ఈ ముద్రని తీసుకో. సమాశ్వసిహి. దీన్ని చూసి నువ్వు ఊరడిల్లు. నువ్వు ఓదార్పు పొందు. నీ దుఃఖాన్ని పోగొట్టుకో అమ్మా అని చెప్తూ ఇస్తున్నాడు. ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమః గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితా అభవత్. అసలు రాముడు సర్వసంగ పరిత్యాగి అయి అన్నిటినీ వదిలేసి రాజోచితమైనటువంటి ఆభరణాలన్నీ కూడా వదిలేసి, ఆ బట్టలు కూడా వదిలేసేసి నారచీరలు కట్టుకొని అడవికొచ్చాడు. వన వనవాసం చేస్తున్నాడు. మరి ఈ రాముడి దగ్గర ఒక ఉంగరము రాముని పేరుతో పేరు చెక్కినటువంటి ఉంగరం అసలు ఉండడానికి అవకాశం ఎలా ఉంది? అవకాశమే లేదసలు. ఎందుకంటే రాముడు అన్నీ వదిలేసేసి నారచీరలు కట్టుకొని వచ్చాడు. జుట్టుని కూడా, తలని కూడా ఒక హ్మ్, వీట్లతోటి తీగలతోటి బంధించుకొని
కిరీటాలు అన్నీ తీసేసి, కిరీటాలు, కుండలాలు అన్నీ తీసేసి ఈ బ వనవాసానికొచ్చాడు నారచీరలు ధరించి. మరి రామనామాంకితం రాముడు అని పేరు చెక్కిన అది రాజముద్రిక లాంటిదనమాట. ఆ రాముడు అని పేరు చెక్కినటువంటి ఉంగరం అతని దగ్గర ఎట్లా ఉన్నది అనే దానికి శ్రీభాష్యం అప్పలాచార్యులు గారని ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. ఆహ్, ఆహ్, అంటే నేను ఒరిజినల్‌గా ఎక్కడ చదవలేదు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం. ఆహ్, సి మాయలేడిని తీసుకురావడానికన్నా, మాయలేడి వలలో పడడం కన్నా ముందు రా రా రాముడు, సీత ఇద్దరు గూడా ఆడుకుంటున్నారు. పూర్వకాలంలో పచ్చీస్ ఆడుకోవటము ఇలాంటివన్నీ చాలా కామన్‌గా ఉండేవి. చదరంగం ఆడుకోవడము అవి. అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉండంగా పందెం పందెం వేసుకొని, ఆ పందెంలో స సీతాదేవి ఉంగరాన్ని పందెవిచ్చి సీతాదేవి దగ్గర ఎట్లా ఉంది అనంటే సీతకి ఆభరణాలు తీసుకొని వెళ్ళకూడదు అనే నియమం లేదు. అసలు సీతని అడవికే వెళ్ళమని లేదు. కానీ సీతాదేవే నేనెళ్తాననుకుంటూ వెళ్ళింది. వెళ్ళినప్పుడు కూడా దశరథుడు ఆమెకి 7 వారాల నగలు రథంలో నింపండి అని చెప్పే పంపించాడు. ఆ నగలే కొన్ని అక్కడ ఆమె వ్ హనుమ హనుమంతు ఋషముఖ పర్వతం మీద వదిలేసింది. ఆహ్, ఆమె దగ్గర ఆ నగ ఈ ఉంగరము ఆమె వివాహం సమయంలో రాముడు తన భర్త అయినటువంటి రాముని యొక్క పేరు చదువుకుంటూ ఉండడం కోసంకి అంటే ఆయన రాచకార్యాలలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన పేరు చదువుకుంటూ ఆనందంగా ప్రీతితోటి జీవించడం కొరకు ఆ ఉంగరం పైన రాముడు అన్న పేరు చెక్కి ముత్యాలు, రత్నాలతోటి పొదిగినటువంటి ఒక ఉత్తరం. ఒక ఉంగరం. పూర్వకాలంలో అసలు రాజులు వాళ్ళు కూడా ఇలాంటివి కొన్ని రకాలైనటువంటివి రహస్య ఆహ్, వర్తమానాలు పంపడానికి కూడా ఇలాంటివి వాడుకునేవాళ్ళు. ఆ రాముడు అన్న పేరు చెక్కినటువంటి ఉంగరము ఆమె దగ్గరుంది. అది పందెంగా పెట్టి వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉన్న సమయంలో రాముడు కాస్త ఓడిపోయాడు. ఓడిపోయి ఓడిపోయేటప్పటికి అహా! సీత ఓడిపోయేటప్పటికి ఇది రాముడి దగ్గరికి ఆ ఉంగరం రాముడి దగ్గరికెళ్ళింది. అలా రాముడి దగ్గరికి ఈ ఉంగరం వచ్చింది. లేకపోతే అసలు రాముడి దగ్గర ఉంగరము ఏమీ లేదు అని ఆయన వ్యాఖ్యానం. ఆ ఉంగరమే ఇప్పుడు ఒక అభిజ్ఞానంగా పనికొచ్చింది. ఈ రాముడు ఉంగరం పంపించాడు, అభిజ్ఞానంగా ఇచ్చాడు అన్నటువంటి ఒక ఆ చిన్న పాయింట్ తీసుకొని అభిజ్ఞాన శాకుంతలం నాటకం రచించాడు కాళిదాసు. ఎంత కథ రామాయణంలో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని అభిజ్ఞానము, అభిజ్ఞాన ముద్ర ఇవ్వడము అన్న పాయింట్ తీసుకొని అక్కడ ఆయన దుష్యంత, శకుంతలకు మధ్య దూర్వాస మహర్షి శాపము, ఆ అభిజ్ఞానము అనేది కల్పించి మొత్తం నాటకాన్ని రసవత్తరంగా చేసి దుష్యంతుడి మీద ఉన్నటువంటి మా ఒక నాయకుడు ఉండేటువంటి అవలక్షణాలేం లేకుండా ఆహ్, రూపుమాపేశాడు కాళిదాసు. అటువంటి ప్రజ్ఞ ఆయనది. అలాంటిది ఈ రా ముద్ర రామనామాంకితమైనది. ఈ రామనామాంకితమైనది చూడగానే ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై అని పలికి ఈ వానరోత్తముడు తస్యై సీతాయై ఆ సీతకు ప్రదదౌ అంగుళీయకాన్ని ఇచ్చాడు. ఆ అంగుళీయకాన్ని చూస్తూనే గృహీత్వా తీసుకొని ఆమె ప్రేక్షమాణ దాన్ని చూస్తోంది. అలా ఆ ఉంగరాన్ని. భర్తుహు కరవిభూషణం. ఆ భర్త చేతి నుండి వచ్చినటువంటి ఆ విభూషణం ఆభరణమైనటువంటి ఆ ఉంగరాన్ని చూస్తూనే భర్తారమివ సంప్రాప్త జానకి. జానకికి ఆ ఉంగరాన్ని చూస్తూనే ఆమెకి ఎంత ముదిత, ఎంత ఆనందం కలిగింది అనంటే, భర్తారమివ సంప్రాప్త భర్తారం తన భర్తనే సంప్రాప్త పొందిందా అన్నట్లుగా. తన భర్తయే తన దగ్గర తన చెంతన ఉన్నట్టుగా, త భర్తనే ఇక్కడికి వచ్చి చేరినట్టుగా, సంప్రాప్తించినట్టుగా అంత ఆనందాన్ని ముదితా అభవత్. అంత ఆనందాన్ని జానకి పొందింది. ఆ ఉంగరం చూడంగానే ఆయన శ్రీరామచంద్రుడే అక్కడున్నాడు. తన భర్తయే అక్కడ ఉన్నాడు. తన చేతిలో ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆభరణం తన చేతిలోకి చేరగానే ఆయనే తన చేతుల్లోకొచ్చినట్టుగా ఆమె ఆనందాన్ని అనుభవించింది.
చారు తద్వదనం తస్యాహ తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష రాహుముక్త ఇవ ఉడురాట్. అలా ఆ ఉంగరాన్ని చూడగానే ఆమె మొహం ఎంత ఆనందంగా వెలిగిపోయింది అనంటే, చారు తద్వదనం, ఆమె ముఖము చారు అందమైనటువంటి తత్వదనం, ఆమె యొక్క వదనం, ముఖము, తస్యాహ ఆమెది, తామ్ర శుక్ల ఆయతేక్షణం. ఆయతేక్షణం పెద్ద పెద్దగా వెడల్పుగా ఉన్నటువంటి ఆమె కన్నులు తామ్ర శుక్ల, తామ్ర ఏడుస్తూ ఉన్నది కాబట్టి కొంచెం ఎర్రగా అయిపోయింది. తెల్లగుడ్డు తెల్లగా ఆహ్, ఆహ్, తెలుపుగా ఉంది. ఎరుపుగాను ఉన్నది. వెడల్పుగా ఉన్నటువంటి ఆ కళ్ళతో ఉన్నటువంటి ఆమె అందమైనటువంటి ముఖము అశోభత, శోభించింది. చాలా అందంగా వెలిగిపోతూ ఉన్నది. ప్రకాశిస్తూ ఉన్నది. ఎట్లా విశాలాక్ష్యాః, ఆ విశాలాక్షి యొక్క ముఖము ఎంత ప్రస్ఫుటమైనటువంటి ఆనందంతోటి వెలిగిపోతూ, ప్రకాశిస్తూ, శోభిల్లుతూ ఉంది. ఎలా అంటే రాహుముక్త ఇవ ఉడురాట్. ర్ ఉ ఉడురాట్ చంద్రుడు ఆహ్, రాహుముక్త ఇవ, రాహువు చేత, రాహుగ్రహం చేత ముక్త, విడిచిపెట్టబడినటువంటి చంద్రుడు, రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడు ఆహ్, ఆహ్, గ్రహణ కాలంలో రాహువు చేత ఆహ్, పట్టుబడినటువంటి చంద్రుడు, రాహువు గనక వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఆనందంగా, ఎంత తెల్లగా ప్రకాశమానంగా ఉంటాడో, అలా ఆమె ముఖం కూడా ప్రకాశమానంగా ఉన్నది. తతః సా శ్రీమతి బాల భర్తృ సందేశ హర్షిత పరితుష్ట ప్రియం కృత్వా ప్రశశంస మహాకవిం కపిం. తతః ఆమె, తతః అటు తర్వాత సా ఆమె, శ్రీమతి బాల, ఆ బాల, ఆ అమ్మాయి శ్రీమతి, కొద్దిగా సిగ్గుపడుతూ, బిడియపడుతూ ఉన్నది. ఎందుకంటే షు ఆ ఉంగరాన్ని చూడగానే తన భర్త తన చెంత ఉన్నాడు అనుకోని అన్నంత ఆనందాన్ని ఆమె ముఖంలోకి అలా రాగానే ఆమె ఎంత ఆ సంతోషం పొంగి పొర్లి ఆమె శ్రీమతి కొంచెం సిగ్గు పడిపోయింది. అంటే ఆ ఆనంద ప్రదర్శన అలా చేస్తున్నాను అని ఆహ్, హ్మ్, నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆమె కొంచెం అలా సిగ్గుని బిడియమును బిడియబడింది. సిగ్గుబడింది అంటే ఏదో చాలా చెడ్డ పని చేశానని సిగ్గుపడటం కాదు. ఒక బిడియ పడటం. ఒక మొహమాట పడటం. భర్తృ సందేశ హర్షిత. ఆ భర్తృ యొక్క సందేశము, భర్త యొక్క సందేశాన్ని పొంది హర్షిత, చాలా సంతోషించింది. ఆ భర్త అందించినటువంటి వార్తని విని చాలా సంతోషించి, చాలా ఆ ఉంగరాన్ని చూసుకొని భర్తయే తన చెంతలో ఉన్నాడు, తన దగ్గరున్నాడు అనుకోని ఒక సిగ్గుని పడుతూ ప్రియ పరితుష్ట, అత్యధికంగా ఆనందపడింది. ప్రియం కృత్వా ప్రశశంస కపిం. ఆ మహాకవిని ప్రియం కృత్వా, అతనికి ఎంతో ప్రియమైనటువంటి, అంటే ఇప్పటిదాకా భయపడుతూ, భయపడుతూ మాట్లాడుతూ ఉన్నది అతనితోటి. ఇప్పుడు ఉంగరం గూడా ఇచ్చిన తర్వాత అసలు భర్తను గురించి చెప్పినప్పుడే ఆమె కొంచెము నిన్ను చూస్తుంటే నాకు ప్రీతి కలుగుతున్నది గానీ, భయం కలగడం లేదు అన్నది. ఇప్పుడు ఇంకా భర్తను గురించి అంత చెప్పిన తర్వాత, ఉంగరం గూడా ఇచ్చిన తర్వాత ఆమె చ అత్యధికంగా ఆనంద పడిపోయి, ఇప్పుడు అతనిని ప్రశంసిస్తూ ఉంది. మెచ్చుకుంటూ ఉన్నది. ఇలా. ఇప్పటికి నోరు విప్పి ఆమె హ్మ్. సౌమ్యంగా మాట్లాడుతున్నది. ఇప్పటిదాకా భయంతో మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ భయము, ఆందోళనలు, శోకము అన్నీ కూడా కొద్దిగా తొలగి, కొద్దిగా అంటే చాలా వరకే తొలగి, ఇంకా శోకం ఉంది. ఎందుకంటే రాముడు రాలేదు. తనని తీసుకొని వెళ్ళలేదు. కానీ ఆ రాముడే దగ్గరగా వచ్చేసినట్టుగా ఆమెకంత ఆనందంగా ఉంది. కాబట్టి ఆ సంతోషంతోటి ఇప్పుడు ఆహ్, మాట్లాడుతూ ఉన్నది. దుఃఖం లేకుండా. విక్రాంతః త్వం సమర్థత్వం ప్రాజ్ఞః త్వం వానరోత్తమ ఏనేదం రాక్షపదం త్వయా ఏకేన ఆహ్, ప్రదర్శితం. ఎవరన్నా చాలా గొప్ప పని చేస్తే మనం ఏమంటాం? ఆహా! నువ్విది చేసావు. ఆహా! నువ్వది చేసావు. ఆహా! నువ్విది చేసావు అని 2, 3 సార్లు, 4 సార్లు పర్యాయాలుగా
నువ్వింత గొప్పవాడివి. నువ్వింత ధైర్యవంతుడివి. నువ్వింత శౌర్యవంతుడివి. నువ్వింత ప్రతాపవంతుడివి అని నువ్వు అని వాడతాం. అట్లానే ఆమె ఆనందోద్రేకంలో మాట్లాడుతుంది. విక్రాంతః త్వం, సమర్థః త్వం, ప్రాజ్ఞః త్వం. త్వం నువ్వు. ఎ విక్ర ఎట్లాంటి వాడివి? విక్రాంతః అత్యధికమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడివి. అత్యధికమైనటువంటి పరాక్రమము, బలము కలిగినటువంటి వాడవు. సమర్థః సమర్థుడవు. నువ్వు బలం బలము, శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడవు. నువ్వు సమర్థుడైనటువంటి వాడవు. సమర్థుడు అంటే ధృతి కలిగినటువంటి వాడు. శక్తితో పాటు సామర్థ్యము గూడా కలిగినటువంటి ఈ వాడు. అంటే శక్తి, బలము ఏదో ఉంది గదా అని గోడకెళ్ళి గుద్దుకోవడం కాదు. నాకు బలం ఉందని ఆ గోడ గుద్దుకోవడం గాదు. ఆ గోడ అక్కడ ఉంటే తగులుతుంది అంటే ఎట్లా దానితోటి ప్రవర్తించాలి? ఆ గోడని తప్పించుకొని ఎట్లా వెళ్ళాలి అనేటటువంటి సామర్థ్యం కూడా తెలిసినటువంటి వాడివి. ప్రాజ్ఞః బుద్ధిమంతుడివి. చాలా జ్ఞానవంతుడివి. ప్రాజ్ఞుడివి. అంటే ఎక్కడెక్కడ, ఎట్లా వెతకాలి? ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు ఆమెకి భయం పోయేటట్టు ఆయన ప్రవర్తించినటువంటి తీరు మనము చూస్తే, అది ఎంత బుద్ధిమంతుడిగా ఎలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు. ఉంగరం ఉంది గదా! మొట్టమొదటే ఆమెకు తీసుకెళ్ళి ఆ ఉంగరం చూపించేసేసి, "ఇదిగో నేను రామదూతని, ఇదిగో ఉంగరం చూడు కావాలంటే సాక్ష్యం" అనేసేయొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. అలా అనకుండా ఆమెని ఓదార్చి, "నీకెటువంటి భయభ్రాంతులు లేవు. మేమిక్కడ ఉన్నాము నీకు. మీకండగా మేమున్నాము" అని ఆమెలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనని, శోకాన్ని పోగొట్టి అప్పుడు ఈ అభయముద్రికను ఇస్తూ ఉన్నాడు. అలా అందుచేత ప్రాజ్ఞః త్వం అనగా ఆమె మెచ్చుకుంటున్నది. "నువ్వు చాలా బుద్ధిమంతుడివి, జ్ఞానవంతుడివి. అందుచేతనే ఏన ఈ కారణాల వల్లే నీ యొక్కటువంటి బలపరాక్రమముల చేత, నీ యొక్కటువంటి శక్తి సామర్థ్యముల చేత, నీ యొక్కటువంటి జ్ఞాన జ్ఞానము చేత, బుద్ధి చేత రాక్షపదం రాక్షపదం ఈ రాక్షసుని యొక్క నివాసం, ఈ రావణాసురుని యొక్క లంక దీనిలోనికి త్వయా ఏకేన ప్రదర్శన. త్వయా నీ చేత ఏకేన ఒక్కడితోటి ప్రదర్శితం. అంతా గూడా సర్వనాశనము చేయబడింది. నువ్వు అందరికీ గూడా అందరిని దాన్ని దాటి సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చి ఇంతమంది రాక్షసుల మధ్యలో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఒక ధైర్యము, నిర్భయంగా నువ్వు ఇక్కడికి ఆహ్, ప్ర ప్రవేశించావు. ఎందుకంటే నీలో అంత బలముంది. నీలో అంత సామర్థ్యం ఉంది. నీలో అంత జ్ఞానం ఉంది. అంటే ఏ సమయంలో ఎట్లా ఆహ్, బలముంది. సముద్ర బ బలము ఉంది, ధైర్యం ఉంది. అక్కడి నుంచి సముద్రం దాటాలనేటటువంటి నిర్ణయం ఉంది. శక్తి ఉంది. సముద్రాన్నంతా దాటాడు. ఆహ్, ఎ ఇక్కడ లంకలోకొస్తే తన యొక్క సహజమైనటువంటి రూపంలో వెళ్తే అందరికి పట్టుబడతానని జెప్పి పిల్లి అంత ఆకారంలోకి మారిపోయి అంతా వెతుక్కొని అచ్చి ఆ చెట్టు మీద దాక్కొని సీతాదేవితోటి ముచ్చటించి అన్నీ చేస్తున్నాడు. ఇలా చేయడానికి తగినటువంటి జ్ఞానం కూడా ఆయనలో ఉన్నది. అలా శతయోజన విస్తీర్ణః సాగరః మకరాలయః విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృతః. నీకంత అటువంటి బల పరాక్రమాలు, శక్తి సామర్థ్యాలు, జ్ఞానము ఉన్నాయి కాబట్టే శతయోజన విస్తీర్ణః సాగరః. సాగరము శతయోజన విస్తీర్ణం. 100 యోజనాల విస్తరించి ఉన్నటువంటి ఆ సముద్రము ఎటువంటి సముద్రము? మామూలు సముద్రమా? అది మకరాలయః. మకరాలు రకరకాలైనటువంటి మొసళ్ళు, రకరకాలైనటువంటి తిమింగలాలు, రకరకాలైనటువంటి జలచరాలన్నీ కూడా వన్నిటికి కూడా ఆలయం, నివాసమైనటువంటి ఆ సముద్రాన్ని నువ్వు క్షణంలో దాటేసావు. విక్రమ శ్లాఘనీయేన శ్లాఘనీయేన విక్రమేన అన్నమాట. శ్లాఘనీయ ప్రశంసింపదగినటువంటి, మెచ్చుకోదగినటువంటి ఆ విక్రమము చేత, పరాక్రమము చేత, ధైర్యం చేత గ్ర క్రమత గోష్పదీకృత. ఆ సముద్రం అంతా కూడా నీ చేత గోష్పదీకృత. చిన్న గోష్పదీకృతం. గోష్పది అంటే ఆవు ఒక అడుగు అంత.
ఆవు అడుగులంత. పొలాలలో పంట పొలాల్లో పంట కాలువలేస్తారు కదా! నీళ్లు నీళ్లు వెళ్ళడానికి సన్న సన్న కాలువ వ వరి పంటకి వేస్తాయి. అటువంటి వాటిని గోష్పది అంటారు. గోష్పది అంటే ఆవు యొక్క ఒక పదం. ఆవు యొక్క పాదం ఎంత ఉంటుందో అంత ఆవు యొక్క అడుగు ఎంత వేయగలుగుతుందో అంత. అలా దీకృతః అలా ఒక పంట కాలువ అంతా, ఓ చిన్న అడుగంతా చేసుకొని నువ్వు దాటి వేశావు. ఆ మకరాలయాన్ని సముద్రాన్ని దాటి వేశావు. అంచేత నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభః యస్య తే నాస్తి సంత్రాసః రావణాః నాపి సంభ్రమః రావణాత్ నాపి నా అపి సంభ్రమః. నహి త్వాం ప్రాకృతః మన్యే. నీ ఇంత పని చేశావు అనంటే, ఓ వానరర్షభ, ఓ వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా, నువ్వు ఇంత పని చేశావంటే, అంటే ఆ సముద్రాన్ని నువ్వు ఒక చిన్న ఆహ్, పంటకాలువంతగా చేసుకొని నువ్వు దాటేశావు అంటే, దాన్ని బట్టి నిన్ను ప్రాకృతం నహి మన్యే. నువ్వు ప్రాకృతమైనటువంటి వాడివిగా. ఒక సామాన్య మానవుడిగా, సామాన్య వానరుడిగా, ప్రాకృతం వానర. సామాన్యమైనటువంటి వానరంగా సామాన్యమైనటువంటి ఒక కోతిలాగా నహి మన్యే. నేనెన్నటికీ మన్యే భావించను. మన్యే. నేనెన్నటికీ భావించను. నువ్వు చేసినటువంటి పని ఎంతటువంటి పని అంటే, ఆ పనికి యాహ్! సామాన్యుల వల్ల చేయగలిసినటువంటిది కాదు. అసామాన్యుడివి నువ్వు. ప్రాకృతుడివి కాదు. యస్య తే నాస్తి సంత్రాసః రావణాత్ నాపి సంభ్రమః. ఎంచేతంటే రావణుని గురించి సంత్రాసః తే నాస్తి. నీకు సంత్రాస్తః భయము, భయమనేటటువంటిది నాస్తి. కనబడటము లేదు. నీకు రావణుడి పట్ల అంత దశకంఠుడైనటువంటి రావణుడి పట్ల భయం కనబడటం లేదు. నాపి సంభ్రమః. అతని గురించి సంభ్రమము, ఒక ఆశ్చర్యము, ఒక తొట్రుపాటు, ఒక ఆవేదన, భయము ఇలాంటివన్నీ కూడా నీకు ఏమీ కలగటం లేదు. అంచేత నువ్వు సామాన్య వానరుడిగా నేను నిన్ను భావించడం లేదు. అందుచేత ఓ వానరశ్రేష్ఠుడా, అర్హసే కపిశ్రేష్ఠ మయా సమ మయా సమ అభిభాషితుం యద్యపి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన. అందుచేత ఓ కపిశ్రేష్ఠుడా, మయా సమ అబ్ సం సమభిభాషితుం. నాతోటి సమభిభాషితుం. నాతోటి కలిసి మాట్లాడటానికి. అంటే ఇంతకు ముందు రావణాసురుడితో మాట్లాడినప్పుడు ఏం చేసింది? ఒక తృణాన్ని, ఒక గడ్డి పరకని అడ్డంగా పెట్టుకొని రకరకాల అర్థాలిచ్చి అందులో. నువ్వు గడ్డి పరకతోటి సమానం అంది. గడ్డి పరక అన్ని దోషాలని కూడా ఆపివేస్తుంది, నిలిపివేస్తుంది. అందుకనే మనము గ్రహణ కాలంలో ఒక గడ్డి పరకని తీసుకొని వెళ్ళి అక్కడ హ్మ్, ఆవకాయ జాడీలలో వాటిలలో వేసుకుంటాము. అలానే గడ్డి పరకతోటి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాము. ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు రాకూడదని. అంటే ఆ గడ్డి పరకలో అంతటువంటి శక్తి ఉన్నది. అట్లాంటి గడ్డి పరకను అడ్డంగా పెట్టుకొని చెప్పింది. ఇప్పుడు హనుమంతుడితో మాట్లాడేటప్పుడు మాత్రము సమభిభాషితం. నీతోటి మాట్లాడటానికి మయా అర్హస. నువ్వు నాకు తగిన వాడివి. నువ్వు అర్హుడివి. నేను నిన్ను సామాన్యుడిగా నేను భావించటం లేదు. రామదూతగానే భావిస్తున్నాను. నీతోటి నేను సంపూర్ణంగా అంగీకారపూర్వకంగా నేను నీతోటి మాట్లాడగలను. ఇక్కడ సంస్కృతంలో ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాను. మయా అర్హసే. నా చేత నువ్వు మాట్లాడుటకు అర్హుడవు. అంటే నేను నీతోటి మాట్లాడగలను అని. ప్రేషయిష్యతి యద్యపి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన. ఇంకో రెండో విషయం ఏంటంటే, రామేణ విదితాత్ముడైన అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆ రాముని చేత ప్రేషితః. నువ్వు పంపబడ్డావు. రాముడికి అన్ని సర్వజ్ఞుడు. ఆయనకన్నీ తెలుసు. తెలిసినటువంటి వాడు నిన్ను నా దగ్గరికి పంపాడు. అంటే ఈమె అంతఃపుర కాంత. అంతఃపుర కాంత అయినప్పుడు
ఆ పరపురుషుడిని సార్ ఆహ్, 4-9 డేస్ పడుతుంది అని చెప్పాడు సార్. ప్రస్తుతం 4 రోజులు అవుతోంది. సార్ కుసుమ గారు పుస్తకం మనం అది పార్సెల్ పంపిస్తుంది. 4-9 అది డేస్ అన్నారు. సరేనా? ఆ విదితాత్ముడు అయినటువంటి వాడు, మనిషి, సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు, రాజనీతి తెలిసినటువంటి వాడు, అటువంటి రాముడు, రాముడి చేత నువ్వు పంపబడ్డావు. అంటే ఈ నా దగ్గరికి, నా అంతఃపురకాంతనైనటువంటి నా దగ్గరికి, ఒక స్త్రీ దగ్గరికి పరపురుషుడిని పంపించడము, అందులోనూ ఆహ్, ఆపదలలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి పంపించడానికి రాముడు పంపించాడు అనంటే, నువ్వు ఎంత అర్హుడవో నాకు అర్థమవుతూ ఉన్నది. నాకు తెలుస్తూ ఉన్నది. అందుకనే నువ్వు అటువంటి రాముడి చేత పంపబడినందువల్ల యద్యపి మయా అర్హసే, నువ్వు నాతోటి మాట్లాడటానికి తగినటువంటి వాడు. అంటే ఈ ఒక స్త్రీతోటి మాట్లాడాలి అనంటే, ఒక అంతఃపుర కాంతతోటి మాట్లాడాలి అనంటే, వాళ్ళు చాలా దగ్గరి వాళ్ళైనా అయి ఉండాలి, తండ్రి అయ్యన్నా ఉండాలి, సోదరుడయ్యన్నా ఉండాలి, పుత్రుడయ్యన్నా ఉండాలి. అంతేగాని పరపురుషులైనటువంటి వాళ్ళు, ఎవరు తెలియనటువంటి వాళ్ళు సరాసరి ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడటం అనేది అప్పట్లో సంప్రదాయం కాదు, సదాచారం కాదు. అలా రాముడు నిన్ను నా దగ్గర పంపించాడు. అన్నీ తెలిసినటువంటి రాముడు, బుద్ధిమంతుడైనటువంటి రాముడు, సర్వజ్ఞుడైనటువంటి రాముడు నిన్ను పంపించాడు అనంటే, నువ్వు నాతోటి మాట్లాడటానికి సరైనటువంటి వాడవు, తగినటువంటి వాడవు. ప్రేషయిష్యతి దుర్దర్శః రామో నహి అపరీక్షితం, నహి అపరీక్షితం పరాక్రమం అవిజ్ఞాయ మత్సకాశం విశేషతః. ఇంకా విశేషతః, విశేషించి, దుర్దర్శః రామః, ఎవరి చేత జయింప శక్యము కానటువంటి ఆ రాముడు, ఎవరి చేత ఎదిరించడానికి సాధ్యము కానటువంటి ఆ రాముడు, శత్రు భయంకరుడైనటువంటి రాముడు, అలాంటి ఆ రాముడు అపరీక్షితం, నా అపరీక్షితం, ఆ పరి అతని ఎవరినైతే నా దగ్గరికి పంపిస్తున్నాడో వాళ్ళని అపరీక్షితం, ఏమీ పరీక్షించకుండాను, వాళ్ళ యొక్క పరాక్రమము అవిజ్ఞాయ, వారి యొక్కటువంటి పరాక్రమాన్ని అవిజ్ఞాయ తెలుసుకోకుండాను, ఇలా ఎవరు అపరీక్షితం అవిజ్ఞాయ, వాళ్ళని పరీక్షించకుండా, అంటే ఆ మనిషి యొక్కటువంటి తత్వమేంటో తెలియకుండా, గుణగణాలేమో తెలియకుండా, అతని యొక్క పరాక్రమం ఏంటో, ఇప్పుడు రామ ముద్రికనిచ్చాడు అనంటే రాముడు మరి ఇంకెవరికీ ఇవ్వలేదు గదా! మరి అందరు వానరులు అనేక దిక్కులకు వెళ్లారు. అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళలో ఎవరికో ఒకళ్ళకేమీ ఇవ్వలేదు. హనుమంతుడికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు అనంటే, హనుమంతుని యొక్క పరాక్రమము, హనుమంతుని యొక్క సామర్థ్యము, హనుమంతుని యొక్క బుద్ధి, అన్ని తెలివితేటలు అన్నీ ఆయనకి వ్యా విదిత్వా విదితాత్ముడు. అన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి మత్సకాశం, నా దగ్గరికి ఆహ్, అపరీక్షితం అవిజ్ఞాయ నా ప్రేషయిష్యతి, నా దగ్గరికి పంపడాయన. ఆయన దుర్దర్శుడైనటువంటి రాముడు, ఎవ్వరి చేత జయింప శక్యం గానటువంటి ఆ రాముడు నిన్ను నా దగ్గరికి పంపించాడు అనంటే, నిన్ను ఆయన పరీక్షించాడు. నీ పరాక్రమము గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాతే మత్సకాశం, నా దగ్గరికి ప్రేషయిష్యతి, పంపించి ఉంటాడు ఖచ్చితంగా. విశేషతః, ప్రత్యేకించి. అలా అలా ఎప్పటికీ చేయడు రాముడు. ఎందుకంటే నిన్ను పరీక్షించకుండాను, నిన్ను నీ గురించి తెలియకుండాను నా దగ్గరికైతే పంపించాడు. అందుకని నువ్వు నాతో మాట్లాడటానికి నువ్వు తగిన వాడవు. నే నా నా నువ్వు నీకు అర్హత ఉన్నది. ఇంకా అక్కడ ఇంతవరకు హనుమంతుడిని గురించి మాట్లాడి, హనుమంతుడి గురించి చెప్పి, నావు నీకు నీతోటి నేను మాట్లాడగలను. నాతోటి మనసు ఇప్పి మాట్లాడగలను. అంటే రాముడు పంపించాడు అంటే ఎంత దగ్గరగా వచ్చాడు. ఆమె హృదయ ఘోషని వినగలిచినటువంటి వాడు అని ఆమెకి అర్థమైంది. ఆ రకంగా అతనిని మెచ్చుకొని
ఆయన పరాక్రమాన్ని మెచ్చుకొని నువ్వు తగినటువంటి నా హృదయంలో నా మనోవేదనని వినడానికి నువ్వు తగినటువంటి వాడవు. నా వేదనంతా కూడా నీతోటి చెప్పుకోగలను నేను అని. అంటే అంతకుముందు ఎక్కడ ఎవరున్నారు ఆమెకి పాపం చెప్పుకోవడానికి? ఎవరు నా అన్న వాళ్ళు లేరు. అదే చాలా సార్లు ఆమె వాపోయింది. తన వారంటూ లేని చోట అట్లా ఉన్నాను. ఇప్పుడు ఒకడు నా దగ్గరగా వచ్చాడు. రాముడు పంపించిన వాడొచ్చాడు. నేను నా యొక్క మనోవేదన, బాధ, శోకము అన్నీ కూడా చెప్పుకోగలను అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నదిహ. అన్ని అంతా ఇదంతా ఒకలాగా ఒక స్వాగతంలాగా ఉంటుంది. దిష్ట్యా చ కుశలీ రామః ధర్మాత్మా సత్యసంగరః లక్ష్మణః చ మహాతేజ సుమిత్రానందవర్ధనః. రామః ధర్మాత్మ. ధర్మాత్ముడైనటువంటి ఆ రాముడు. ధర్మాన్ని ఆచరించేటటువంటి ఆ రాముడు. ఎటువంటి ధర్మము? తండ్రి గారు ఆజ్ఞాపిస్తే మరి అడవికి వనవాసం చేయడానికి వచ్చేసాడు. ఋషులనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి ధర్మాత్ముడు సత్యసంగరః. సత్యానికి నిలబడేటటువంటి వాడు. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి ఆ రామః దిష్ట్యా అదృష్టపూర్వకముగా కుశలీ కుశలముగానే ఉన్నాడు కదా ఆ రాముడు. ఆ ధర్మాత్ముడైనటువంటి రాముడు కుశలీనేనా? క్షేమంగానే ఉన్నాడా? అలానే మహాతేజ సుమిత్రానందవర్ధనః లక్ష్మణః చ. తేజోవంతుడైనటువంటి సుమిత్రానందవర్ధనః. సుమిత్ర యొక్క ఆనందాన్ని అధికం చేసేటటువంటి ఆ లక్ష్మణుడు కూడా కుశలియేనా అని అడుగుతోంది ఇంకా వరుసగా ఒక్కొక్కళ్ళని. మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివ ఉత్థితః అథవా శక్తిమంతౌ తౌ సురాణామపి విగ్రహే మమైవ తు దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః. ఆ ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు? ఆ రామలక్ష్మణులు ఇద్దరు వాళ్ళ ఒక కోపం చేత యుగాంతాగ్ని ఉత్థితః. యుగాంతాగ్ని ప్రళయాగ్ని కాలంలో ప్రళయం జరిగేటప్పుడు ఎటువంటి అగ్ని అయితే ఉత్థితః రేగుతుందో ఆ రేగినటువంటి అంతటువంటి కోపంతోటి మహీన్ దహతి భూమినంతటిని కూడా దహించి వేయగలరు. అంతటువంటి తేజస్సు కలిగినటువంటి వారు ఆ ఇద్దరు సోదరులు. అథవా శక్తిమంతౌ తౌ సురాణామపి విగ్రహే. శక్తిమంతౌ తౌ వారిద్దరు మొత్తము భూమినే ప్రళయాగ్నిలాగా చేయగలిచినటువంటి శక్తిమంతౌ, అంత శక్తి కలిగినటువంటి వాళ్ళు సురాణామపి విగ్రహే. దేవతలని కూడా విగ్రహే యుద్ధంలో జయించగలిచినటువంటి వారు వాళ్ళు దహింపజేయగల శక్తి కలిగినటువంటి వారు. కానీ మమైవతు నా దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః. కానీ మమైవ దుఃఖానాం, నా యొక్కటువంటి మమ ఏవ దుఃఖానం, నా యొక్కటువంటి దుఃఖాలకే నేను ఎంత దుఃఖము పడవలసి ఉందో అంత దుఃఖము, ఎంత శోకాన్ని అనుభవించవలసిందో, ఎంత కష్టాన్ని అనుభవించవలసి వచ్చిందో ఆ కష్టములకు అన్నిటికీ కూడా విపర్యయః నా ఇతి మన్యే, నా అస్తి ఇతి మన్యే. విపర్యయ దానికి ఒక విపర్యయం, వెనుదిరగడం, ఆ దుఃఖాలు తొలగిపోవడం, ఆ దుఃఖాలకు ఒక అంతము కలగడం అనేది నాస్తి ఇతి మన్యే. అంతే, లేనే లేదనుకుంటా. ఎందుకంటే ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళంటే, వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు భూమినే దహించి వేయగలరు. దేవతలనందరినీ కూడా నిర్జింపగలరు. దేవతలందరినీ కూడా నిగ్రహించగల శక్తి కలిగినటువంటి వారు. బహుశా ఏదో నాలోనే లోపం ఉంది. అందుకనే నా ఈ దుఃఖాలకి అంతం అనేటటువంటిది లభించటము లేదు. మరి కర్మ విపాకం కావాలి. ఆ రావణాసురుడి యొక్క కర్మ నాశనం అయితే గాని మరి రాముడు వచ్చి ఆ రావణుణ్ణి సంహరించాడు. రావణుణ్ణి సంహరించడానికి కోసంకే ఈ కథ అంతా జరుగుతోంది. ఈ నాటకం అంతా జరుగుతోంది. ఆ సీతాదేవిని చెరబట్టడం అంతా కూడా రావణాసురుణ్ణి అంతమొందించడానికే.
ఆ సమయం ఇంకా రాలేదనుకుంటా బహుశా. అందుకనే నేను అప్పటిదాకా నా కష్టాలన్నీ నేను ఇలానే అనుభవించాలి అనుకుంటా. మే మమ దుఃఖానాం నాకున్న నా మీద వచ్చి పడినటువంటి దుఃఖాలు, నా మీదకొచ్చినటువంటి ఆపదలు వీటికి అంతమనేది అంతము, ఆఖరు, చివరు, వెనుదిరగడంలో తొలగిపోవడం అనేటటువంటిది నాస్తి ఏ నాస్తి లేనే లేదు అని నేననుకుంటున్నాను. ఏ కచ్చిన్న వ్యధితః రామः కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి కార్యాణి కురుతే పురుషోత్తమః కశ్చిత్ వ్యధితః రామः. అయ్యో! రాముడు చాలా నా గురించి వ్యధితః మనసులో బాధపడటం లేదు కదా! చాలా వ్యధను అనుభవించటము లేదు కదా! బాధను అనుభవించటము లేదు కదా! కశ్చిత్ పరితప్యతే. పరితపించడం లేదు గదా! నా నుంచి దూరంగా ఉన్నందుకు ఆ రాముడు దుఃఖాన్ని అనుభవించటం లేదు కదా! అంటే అనుభవిస్తున్నాడు గదా! అడగడం. అనుభవించడం లేదు గదా! మనసులో స్వగతం లాగా అన్నమాట. ఏంటి? ఎందుకు రావటం లేదు రాముడు? నన్ను మర్చిపోయాడా? నా కోసం బాధపడటం లేదా? నా కోసం పరితపించటం లేదా? అని అట్లా అన్నమాట. న న వ్యధితః రామః రాముడు బాధపడటము లేదా పరితప్యతే ఎప్పుడైనా గాని నా కోసము ఆహ్, గ దుఃఖించటము లేదా ఉత్తరాణి కార్యాణి కురితే ఆ పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడైనటువంటి రాముడు ఉత్తరాణి కార్యాన్ని ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులు మరి నన్ను శత్రువులు ఇలా తీసుకొని వచ్చేసారు. నేను అపహరింపబడ్డాను. మరి ఈ అపహరింపబడినటువంటి నన్ను రక్షించటానికి ఉత్తరాణి కార్యాన్ని ఏ పనులైతే చెయ్యాలో ఆ శత్రువుని నిర్జించడానికి చెయ్యవలసినటువంటి పనులను అన్నిటిని కురితే చేస్తున్నాడా? ఏమన్నా చేస్తున్నాడా? శత్రువుని జయించి నన్ను శత్రువుని సంహరించి అపహరింపబడినటువంటి నన్ను తీసుకొని వెళ్ళటానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాడాయన? కశ్చిన్ దీనః సంభ్రాంతః కార్యేషు చ న ముహ్యతి కశ్చిత్ పురుష కార్యాణి కురుతే నృపతే స్తుతః. ఈ నృపతే స్తుతః ఈ రాకుమారుడైనటువంటి రాముడు కశ్చిత్ దీనః దీనంగా అంటే ఎటువంటి కార్యము చేయడానికి లేకుండా అత్యంతమైనటువంటి దుఃఖమైనటువంటి దీనావస్థలో లేడు గదా! సంభ్రాంతః భ్రాంతి పొంది ఏదో ఒక మాయలో పడిపోయినటువంటి వాడిలాగా, భ్రాంతి చెందినటువంటి వాడిలాగా సంభ్రాంతః కార్యేషు చేయాల్సినటువంటి పనులలో ఇప్పుడు ఉత్తరాణి కార్యాన్ని ఆ శత్రువుని నిర్జించి నన్ను తీసుకెళ్ళవలసినటువంటి ఆ పనిలో సంభ్రాంత ఏదో భ్రాంతి చెంది ఏదో మాయలో పడిపోయి ముహ్యతి అతను మోహంలో పడిపోవటం లేదు కదా! మూర్ఛలో పడిపోవటము లేదు కదా! అవి వదిలివేయడము లేదు కదా! కశ్చిత్ పురుష కార్యాణి కురితే ఏవైనా పురుష కార్యములు అంటే పౌరుషంతో కూడినటువంటి పనులు, పురుష ప్రయత్నాలు. పురుష అంటే ఇక్కడ మగ అనే కాదు. పురుష ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు పౌరుషంతో కూడినటువంటి కార్యము ఏమి కశ్చిత్ కురితే అలాంటివన్నీ చేస్తున్నాడా ఏమైనా? ఆమె దుఃఖం ఎలా ఉందో చూడండి. సీతాదేవి క్యారెక్టరు నిజంగా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ సీతాదేవిది. ఇక్కడ ఒక శత్రువుడి ఇంట్లో ఉన్నది. రాముడు రావాలి, తనని రక్షించి తీసుకొని వెళ్ళాలి. ఆ రాముడు ఏ మళ్ళీ ఈ రాముడు తనని రక్షించడానికి వస్తున్నాడా? లేదా? ఎందుకు రావటం లేదు? ఏం చేస్తున్నాడు? నా కోసం దిగులు చెందుతున్నాడా? నా నేనింత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఆయన కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా? లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నది ఆ కాలంలో త్రేతాయుగంలో. ద్వివిధం త్రే ఆహ్, త్రివిధ ఇక్కడ ఏంటి ద్వివిధం త్రివిధోపాయం. త్రిపాదోపాయం ఏదో పిచ్చి పిచ్చిగా పడింది. ద్వివిధం త్రివిధోపాయం ఉపాయం అపి సేవతే విజిగీషు సుహృత్ కశ్చిన్ మిత్రేషు చ పరంతపః. వివిధం త్రివిధం ఉపాయం.
శత్రువులని సంహరించడానికి ఉపాయాలు, శత్రువులని సంహరించడానికి లేదా ఏదైనా ఒక కార్యము సాధించాలి అనుకుంటే మనం 4 రకాలైనటువంటి ఉపాయాలని ఉపయోగించాలి అని మనకి పురాతన కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో చాణక్యుడు అర్థశాస్త్రంలో చాలా విశదంగా చెప్పాడు. సామ, దాన, భేద, దండోపాయాలు. ఇవి అంటే చాలా వరకు శత్రువులను జయించడానికి అంటారు. శత్రువులను జయించడమే కాదు. మనం ఏదన్నా ఒక కార్యం సాధించాలి అనంటే, ఆ కార్యం సాధించడానికి మనము చేయవలసినటువంటి ప్రయత్నాలు. సామము అంటే చాలా సౌమ్యంగా, ఎవరికీ నొప్పి కలిగించకుండా, ఎవరికీ బాధ కలిగించకుండా, మనకి గూడా బాధ కలిగించకుండా అతి నిదానంగా, అతి సౌమ్యంగా, సౌశీల్యంతోటి, స్నేహ భావన తోటి పనిని సానుకూల పరుచుకోవడం. దానము అంటే ఏవన్నా బహుమతులు ఇచ్చుకొని, దానం అంటే చారిటీ అనిను రోడ్డు మీద ఉన్నటువంటి బిచ్చగాడికి ఓ రూ. 100 పడేయటం అలాంటి దానం కాదు. దానము అంటే బహుమతులు ఇయ్యడము, మెచ్చుకోవటము, వాళ్ళేదైనా ఒక పనిని ఎదుటి వాళ్ళు ఏదైనా పనిని చాలా అద్భుతంగా చేస్తే వాళ్ళని శభాష్ అంటము. లేదా మనం చక్కగా మనం అనుకున్నటువంటి కార్యాన్ని నిర్వహించుకుంటే మనం గూడా శభాష్ అనుకోవటము. ఇలా ఇవి దానంతో చేసేవి. భేదం అంటే విడదీసి ఏది ఎప్పుడు చెయ్యాలి? ఏ ఏ సమయంలో ఏ కార్యాన్ని ఎలా నిర్వహించాలి? ఆ సమయ పాలన కలిగి చేయటము. శత్రువులకైతే వాళ్ళ భేదాన్ని సృష్టించి వాళ్ళకి అంటే సామము కాకపోతే అప్పుడు దానము. దానము గూడా కాకపోతే భేదము. అంటే శత్రువు యొక్క శత్రువు మనకి మిత్రుడు. ఎప్పుడు గూడా. శత్రువుకి శత్రువు ఎవడో ఆ శత్రువు మనకి శత్రువైనప్పటికీ గూడా ఈ శత్రువుని జయించాలంటే ఆ శత్రువు మనకి మిత్రుడవుతాడు. అలాంటి భేదాలు చేయటం. లేదు అంటే దండోపాయం. దండోపాయం అంటే పనిష్మెంట్. మనం ఏదైనా కార్యం చేయాలి అనుకున్నాం అనుకోండి. ఆ కార్యం మనం నిర్వహించలేదు. ఆ సమయం మన చేయాలనుకున్న పనిని సక్రమంగా మనం చేయలేకపోయినప్పుడు దానికి తగినటువంటి శిక్షని అనుభవించటం. ఇది సామదాన భేద దండోపాయాలన్నమాట. అయితే ఈ సామదాన భేద దండోపాయాల్లో కూడా దాన భేదములు ఈ 3 ఉపాయాలని త్రయము అని ఉత్తమమైనటువంటి ఉపాయాలుగా దండము అనేది ఆఖరి ఉపాయము. కానీ అది అత్యవసర పరిస్థితిలో ఉపయోగించవలసినటువంటి విషయం. ఈ 3 మాత్రము సామాన్యంగా ఉపయోగించవచ్చు. ఈ 3లోనే సానుకూల పడాలి పనులు. అలా. అయితే ఈమె అడుగుతున్నది త్రివిధ ఉపాయం. ద్వివిధం 2 రకాలైనటువంటి ఉపాయాలు. అంటే సామ, దాన ఉపాయాలను త్రివిధోపాయం అంటే స దా సామ, దాన, భేద ఈ 3 ఉపాయాలని ఉపాయం అపి సేవతే. ఈ ఉపాయాలన్నింటినీ కూడా ఆయన సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాడా? లేదా వ్యథితుడై నా కోసం బాధపడుతూ చేయవలసినటువంటి కార్యాలనే ఆయన ఉత్సుకతను చూపించటం లేదా? పౌరుషాన్ని చూపించటం లేదా? లేకపోతే ఈ ఎం ఆహ్, మే ఉపాయాలని ప్రయోగిస్తూ ఆయన విజిగీషు సుహృత్ చ. విజిగీషు ఎవరినైతే జయించాలనుకుంటున్నాడో వాళ్ళని, ఆ శత్రువులను, తర్వాత సుహృత్ స్నేహితులని కూడా సుహృత్ కశ్చిన్ మిత్రేషు. మిత్రులు స్నేహితుల పట్ల, మిత్రుల పట్ల, శత్రువుల పట్ల ఈ రకాలైనటువంటి ఉపాయాలన్నింటినీ ప్రయోగిస్తూ ఉన్నాడా? సేవతే అంటే సేవిస్తున్నాడా అంటే ఇవన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాడా? ప్రయోగిస్తూ ఉన్నాడా? ఆ పరంతపుడు శత్రువులని సంహరించేటటువంటి తప్పింపజేసేటటువంటి ఆ రాముడు అన్ని రకాలైనటువంటి ఉపాయాలను ఎక్కడ ఏ ఉపాయము, ఏ అవసరాన్ని బట్టి ఏ ఉపాయము ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తున్నాడా? శత్రువుల పట్ల, మిత్రుల పట్ల, సుహృదుల పట్ల అందరి అంటే శత్రువులు విజిగీషు ఎవరి చేతైనా ఎవరినన్నా జయించాలి అనేటటువంటి కోరిక కలిగి అంటే శత్రువులు. సుహృత్ అంటే స్నేహభావము కలిగినటువంటి వారు. మిత్రులు అంటే అన్ని వేళలా మనతో పాటు ఉండేటటువంటి
ఇవాళ వీళ్ళందరితోటి అతడు మంచిగా ఈ ఉపాయాలన్నీ ప్రయోగిస్తూ ఉన్నాడా. కశ్చిన్ మిత్రాణి లభతే మిత్రైశ్చ అపి అభిగమ్యతే కశ్చిత్ కళ్యాణ మిత్రైశ్చాపి పురస్కృతః. ఈ సమాధాన భేదాలు ఉపయోగిస్తూ ఏవి అవసరాన్ని బట్టి ఏవి ఎక్కడ ఉపయోగించాలో అవి వాటిని అలా ఉపయోగిస్తూ కశ్చిత్ ఎప్పుడైనా మిత్రాణి లభతే ఆయన స్నేహితులని సంపాదించుకుంటున్నాడా. అంటే వాళ్ళకి కావాల్సినదేదో చేసి వాళ్ళకొక ఉపకారము చేసి ఆ ఆ ఉపకారం ద్వారా అలా స్నేహితులని ఆహ్, తన దగ్గరికి చేర్చుకుంటున్నాడా. మిత్రైశ్చాపి అభిగమ్యతే. అట్లానే మళ్ళీ మిత్రులకి చేత కూడా ఆయన స్వీకరింపబడుతున్నాడా. ఆయన అందరికీ సహాయం చేస్తున్నాడా. ఆయన అందరి చేత అందరి దగ్గర సహాయం పొందుతున్నాడా. ఇలా మిత్ర సంపదనని ఆయన పెంచుకుంటూ ఉన్నాడా. కశ్చిత్ కళ్యాణ మిత్రః చ మిత్రైశ్చాపి పురస్కృతః. ఎప్పుడైనా స్నేహితుల పట్ల స్నేహితులు కళ్యాణ మిత్రః చ అంత మంచి కళ్యాణం, మంచి శుభములు చేకూర్చేవాళ్ళు, మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి వారు, మన మేలు కోరేటటువంటి మిత్రులు కలిగి ఉంటున్నాడా. మిత్రైశ్చాపి పురస్కృతః. ఆ మిత్రుల చేత పురస్కృతః ఈయన సన్మానింపబడుతూ ఉన్నాడా. సన్మానింపబడుతున్నాడంటే గౌరవింపబడుతూ ఉన్నాడా. అయ్యో! ఈ రాముడికి సహాయం కావాల్సిన అవసరం వచ్చింది. మనం చేద్దాము అనే భావనతోటి ఉంటున్నాడా. మంచి మంచి ఆహ్, ఆహ్, హృదయంతో కూడినటువంటి వాళ్ళు, శుభాలని మేలు కోరేటటువంటి స్నేహితులు ఉన్నారా. అంటే ఇప్పుడు కష్టదశలో ఉన్నారు వాళ్ళు. కష్టదశలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్నేహితుల అవసరం. అలాంటి స్నేహితులందరూ ఉన్నారా. కశ్చిత్ ఆశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజః కశ్చిత్ పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే. ఇంగ ఇంకా అడుగుతోంది. కశ్చిత్ ఆశాస్తి దేవానాం ప్రసాదం. ఈ పార్థివాత్మజుడు రాజుగారి ఆత్మజుడు, కుమారుడు. పార్థివుడు, రా పృథ్వీపతి, ఆ నరపతి, ఆ రాజకుమారుడు దేవానాం ప్రసాదం ఆశాస్తి. దేవతల యొక్క ప్రసాదం, వాళ్ళ యొక్క ఏంటి అనుగ్రహాన్ని ఆశాస్తి కోరుతూ ఉన్నాడా. దేవతల యొక్క అనుగ్రహాన్ని, దేవతల యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడా, ఆశ్రయిస్తూ ఉన్నాడా. దైవ సహాయం కావాలి అని అనుకుంటున్నాడా. కశ్చిత్ పురుషాకారంచ దైవంచ ప్రతిపద్యతే. లేదా ఎందుకంటే అంటే కశ్చిత్ పురుషకారం అంటే పౌరుషం. పౌరుషానికి దైవము గనక ప్రతిపద్యతే. దైవం గనక దైవ సహాయాన్ని కూడా గనక పొందగలిగితే మనం చేస్తున్నటువంటి పురుష ప్రయత్నానికి దైవాన్ని కూడా ఆయన ఆశ్రయిస్తున్నాడా. ఎందుచేతనంటే ఈ పురుష ప్రయత్నానికి, ఈ మానవ ప్రయత్నానికి దైవ సహాయం కూడా కూడితే సాధించలేనిది ఏమీ ఉండదు. దైవ సహాయం లేకపోతే పౌరుషం ఎంత ఉన్నా, మానవ ప్రయత్నం ఎంత చేస్తూ ఉన్నా జరగదు. దైవ సహాయం ఉన్నప్పుడు ఈ పౌరుషానికి, ఈ పురుష ప్రయత్నము చక్కగా సంపూర్తిగా అవుతుంది. దైవం చ ప్రతిపద్యతే. దైవం కూడా ప్రతిపద్యతే. పౌరుషము, దైవము రెండూ కూడా ప్రతిపద్యతే. ఆయన పొందుతూ ఉన్నాడా. కశ్చిత్ న విగతః స్నేహః ప్రవాసాత్ మయి రాఘవః కశ్చిత్ మాం వ్యసనాత్ అస్మాన్ మోక్షయిష్యతి వానర. అనుమానం ఏమిటి. ప్రవాసాత్ మయి, నేనింత దూరంగా వచ్చేసాను కదా. ఈ ప్రవాసం వల్ల, ఈ అతని దగ్గర నుంచి దూరంగా అయిపోవటం వల్ల రాఘవుడు మయి ప్రవాసాత్, నేను దూరంగా వచ్చేసాను కదా. దూరంగా వచ్చినప్పుడు ఏమవుతుంది. చాలా కాలం గనక ఎవరితోటన్నా మనకి కాంటాక్ట్ లో లేకపోతే వాళ్ళు మరపు రావడం సహజం. సో
అందుకని ఇప్పుడు ఆమె అడుగుతున్నదనమాట. నేను ప్రవాసం వచ్చేసాను గదా! వీడు అపహరించుకొని తీసుకొచ్చాడు గదా! నా ప్రవాసం వల్ల స్నేహః న విగతః కశ్చిత్ న విగతః నా పట్ల అతనికి ఉన్నటువంటి స్నేహము, ప్రేమ, ప్రీతిభావము అది హ్మ్, క క కశ్చిత్ ఎప్పుడైనా నా విగతః అది పోలేదు కదా! అది హ్మ్. దూరమైపోలేదు కదా! నేను దూరంగా వచ్చేసానని నా పట్ల స్నేహం గూడా నేను దూరంగా తీసుకురాబడ్డాను అని నా పట్ల ప్రేమ, స్నేహం గూడా దూరమైపోయిందా ఆయనకేమన్నా? నా కశ్చిత్ నా విగతః అయిపోలేదు గదా! దూరమైపోలేదు గదా! నా పట్ల ప్రేమ అలానే ఉంది గదా! ప్రేమను కోల్పోలేదు. కదా! కశ్చిత్ మాం వ్యసనాత్ అస్మాత్ వ్యసనాత్, అస్మాత్ వ్యసనాత్ ఈ యొక్కటువంటి వ్యసనాత్, ఈ యొక్కటువంటి ఆపద నుండి, ఈ యొక్క దుఃఖం నుండి, ఈ యొక్క వ్యసనం నుండి, ఈ యొక్క కష్టం నుండి మాం మోక్షయిష్యతి. కశ్చిత్ మాం మోక్షయిష్యతి. ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా సరే మాం మోక్షయిష్యతి. నన్నిందులో ఇక్కడి నుండి ఈ లోక ఈ ఆపదల నుండి, ఈ వ్యసనం నుండి, ఈ కష్టం నుండి మోక్షయిష్యతి. నాకు ముక్తిని ప్రసాదిస్తాడా ఓ వానరా? ఓ వానరుడా! ఎప్పటికైనా సరే నాకిందులో నుంచి ఒక ముక్తి అనేది లభిస్తుందా? అనుకుంది. ఎందుకంటే ఆయనకి నా మీద స్నేహం ఉందో, లేదో స్నేహం ఉంది గదా! స్నేహం ఉంటేనే మరి రాగలడు. ఆ స్నేహం గనక నశించిపోయినట్లయితే, విగతః వెళ్ళిపోయినట్లయితే, స్నేహం గనక కోల్పోయినట్లయితే ఆయన రాడు. కాబట్టి నా విగతః పోలేదు కదా! వస్తాడు గదా! నన్ను ఈ ఆపద నుంచి ముక్తి ఆపదల నుండి నాకు ముక్తి కలిగిస్తాడు కదా! సుఖానాం ఉచితః నిత్యం అసుఖానాం అనూచితః దుఃఖం ఉత్తరమాసాద్య కశ్చిత్ రామో నసీదతి. ఇలా రాముడిని గురించి అనుకుంది. వస్తాడా? రాడా? నా మీద అసలు ప్రేమ ఉందా? నా మీద ప్రేమ ఉంటే ఈ పాటికి రావాలి గదా! ఇంత శత్రుభయంకరుడు. మరి ఎందుకు రాలేదు? ఇలా అన్నీ మాట్లాడుతున్నది. మళ్ళీ ప్రేమ రాముడి మీద. సుఖానాం ఉచితః నిత్యం అసుఖానాం అనూచితః రామః. ఆ రాముడు సుఖానాం ఉచితః నిత్యం. నిత్యం ఎల్లప్పుడూ గూడా సుఖానాం ఉచితః. సుఖములనేటువంటివంటి పొందడానికే ఉచితః. ఉచితుడైనటువంటి వాడు. తగినటువంటి వాడు. ఆహ్, సుఖాలు అనుభవించటము, సుఖం అనుభవించటము, సుఖంగా ఉండడము అనేదే తెలిసినటువంటి వాడు. అదే అలవాటు పడిపోయినటువంటి వాడు. దానికే తగినటువంటి వాడు. అసుఖానాం అనూచితః. సుఖం లేకుండా ఉండడం, దుఃఖంలో ఉండడం అనేది అతనికి నా ఉచితః అనూచితః. ఉచితమే కాదు. అతనికి అలవాటే లేదు. అతడు తగినవాడు కానే కాదు. దుఃఖాలకు అతను తగినవాడు కాదు. సుఖాలకే తగినటువంటి వాడు. సుఖం అనుభవించటమే అలవాటైనటువంటి వాడు. దుఃఖం అనేది అతను ఎరగనే ఎరగడు. అట్లాంటి వాడు దుఃఖానాం ఉత్తరం ఆసాద్య కశ్చిత్ రామః నసీదతి. కశ్చిత్ ఎప్పుడైనా గాని దుఃఖం ఉత్తరం ఆసాద్య దుఃఖం ఆసాద్య అత్యధికమైనటువంటి చివరు అంచు దుఃఖముల యొక్క అంచుని దుఃఖముల యొక్క చివరలను ఆసాద్య పొంది అంటే అత్యధికమైనటువంటి దుఃఖాన్ని పొంది రామః నసీదతి. రాముడు నసీదతి. ఆయన సీ ఆహ్, కుంగిపోవటం లేదు కదా! ఆయన క్షీణించిపోవటము లేదు కదా! ఆయన కృషించి పోవడం లేదు కదా! ఇంతలోనే ప్రేమ. ఇంతకు ముందే అంది నా మీద స్నేహం ఉందా లేదా? నన్ను ఇక్కడి నుంచి ముక్తి కలిగిస్తాడా లేదా? అంది. మళ్ళా ఆయన పాపం ఎలా ఉన్నాడో, ఆయన పాపం ఇట్లాంటి దుఃఖాలు ఆయనకి తెలియనటువంటి వాడు. దుఃఖమనేదే తెలియనటువంటి వాడు. ఆ దుఃఖాలు తెలియనటువంటి వాడు ఇప్పుడు ఇలా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆ దుఃఖాల్లో మునిగి నసీదతి కునిగిపోవటం లేదు గదా! ఆ దుఃఖాల్లో మునిగి కృషించిపోవటము లేదు కదా! అంట. కౌసల్యాయ తథా కశ్చిత్ సుమిత్రాయాః తథైవ చ అభీక్షణం శ్రూయతే కశ్చిత్ కుశలం భరతస్య చ. కౌసల్య దగ్గర నుండి సుమిత్ర దగ్గర నుంచి అభీక్షణం ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కుశల వార్తని కోరుతూ ఉన్నారో, ఏదైతే క్షేమ వార్తని తెలియాలి అనుకుంటున్నారో,
అది ఆ కుశలం, ఆ కుశల వార్త శ్రూయతే కశ్చిత్, ఏవైనా వింటున్నారా? వినబడుతూ ఉన్నాయా? ఆ వార్తలు, వర్తమానాలు అందుతూ ఉన్నాయా? భరతుడి కౌసల్య గురించి, సుమిత్ర గురించి, భరతుడి గురించి, వీళ్ళందరిని గురించి, వాళ్ళ ఒక్క కుశలాలను గురించి ఏదైతే కోరుకుంటున్నామో, ఆ క్షేమ వార్తను ఏదైతే కావాలనుకుంటున్నామో, అటువంటి వార్తలన్నీ దొరుకుతూ ఉన్నాయి కదా! అవన్నీ వస్తూనే ఉన్నాయి కదా! అంటే వీళ్ళు అడవిలో ఉన్నా గూడా వస్తూ ఉండేవన్నమాట. పూర్వకాలంలో పావురాలని, పక్షులని వాడేవాళ్ళు గదా! వర్తమానము పంపించడానికి. అవి కొన్ని కొన్ని రకాల పక్షులు, పావురాలు ఎస్పెషల్లీ ఆహ్, వాసన చూస్తే కూడా ఎక్కడ ఉన్నారో అక్కడి దాకా వెళ్ళగలవు. అలా దాని కాలికి చిన్న ఉత్తరంలాగా కట్టి దాన్ని పంపించేవాళ్ళు. ఆహ్, పోస్ట్ ఆఫీస్‌లు అవి లేని కాలంలో. అలా మరి ఇక్కడ అడుగుతోందామె. మరి ఇప్పుడు రాముడికి వాళ్ళని గురించినటువంటి వర్తమానాలు, క్షేమ వార్తలు వస్తున్నాయా అని. మన్నిమిత్తేన మానార్హః కశ్చిత్ శోకేన రాఘవః కశ్చిత్ అన్యత్ అన్యమనా అన్యమనా రామః కశ్చిత్ మాం ధారయిష్యతి. నిమిత్తేన మానార్హః కశ్చిత్ శోకేన రాఘవః. రాఘవుడు శోకేన, శోకంతోటి ఎప్పుడైనా మన్నిమిత్తేన మానార్హః, మన్నిమిత్తేన నాకు నా కొరకై, నా కారణంగా మానార్హః, మానార్హుడైనటువంటి, గౌరవానికి అర్హుడైనటువంటి, పూజనీయుడైనటువంటి ఆ రాఘవుడు కశ్చిత్ ఎప్పుడైనా శోకేన, శోకంతో మన్నిమిత్తేన శోకేన, నా కొరకైనటువంటి దుఃఖం చేత అన్యమనాహ, అన్యమనాహ ఏదో తెలియనటువంటి ఆలోచనలలో మనసెక్కడో బెట్టుకొని, అన్యమనాహ మనస్సు అన్య వేరే వేరే చింతలలో, వేరే వేరే దృష్టిలో, నా నా పైనటువంటి దుఃఖంలో ఆయన బాధపడుతూ, శోకంతో బాధపడుతూ ఉన్నాడా? కశ్చిత్ మాం తారయిష్యతి, నన్నెప్పటికైనా సరే ఇక్కడి నుంచి తారయిష్యతి దాటిస్తాడా? ఈ లంకలో నుండి నన్ను అవతలకి తీసుకొని, ఆవల ఒడ్డుకి తీసుకొని వెళ్ళగలుస్తాడా? అసలు ఆయన నా గురించినటువంటి దుఃఖంలో మునిగిపోయి చేయవలసినటువంటి కార్యాలు చేయకుండా అన్యమనాహ వేరే వేరే చింతనలో, వేరే వేరే ఆలోచనలలో మునిగిపోయి ఉన్నాడా? అని. కశ్చిత్ అక్షౌహిణీం భీమాం భరతః భ్రాతృవత్సలః ధ్వజినీం మంత్రిగుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. భరతుడు ఈ వా ఇక్కడ ఇట్లానే నన్ను అపహరించుకొని పోయారు అనే వార్తను తెలిసినటువంటి ఆ భరతుడు కశ్చిత్ ఒక్కసారైనా, ఎప్పుడైనా అక్ అక్ అక్షౌహిణీం ధ్వజినీం మంత్రగుప్తాం, ధ్వజినీం ధ్వజములు ధరించినటువంటి ఆ సైన్యాన్ని, మంత్రిగుప్తాం మంత్రుల చేత సంరక్షింపబడుతూ ఉన్నటువంటి ఆ సైన్యాన్ని, ధ్వజములు, జెండాలు ధరించి ఉన్నటువంటి ఆ సైన్యాన్ని, అక్షౌహిణి సేనను మత్కృతే నా కొరకై భరతః భాతృవత్సలః ప్రేషయిష్యతి, భాతృవత్సలుడైనటువంటి ఆ భరతుడు ప్రేషయిష్యతి పంపిస్తున్నాడా? భీమాం ధ్వజిని, భయంకరమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ సైన్యాన్ని, మంత్రుల చేత రక్షింపబడుతున్నటువంటి ఆ సైన్యాన్ని, అక్షౌహిణి సైన్యాన్ని, అంటే అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి సైన్యాన్ని నా కొరకు పంపిస్తాడు గదా! వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవః కచిద్ ఏష్యతి మత్కృతే హరిభిర్ వైరివృతః దంతనఖాయుధః. భరతుడే కాదు, భాతృవత్సలుడైనటువంటి భరతుడే కాదు, శ్రీమాన్ సుగ్రీవః, శ్రీమంతుడైనటువంటి వానరాధిపతి అయినటువంటి సుగ్రీవుడు మత్కృతే నా కొరకై హరిభిః వీరైః వృతః దంతనఖాయుధః. హరిభిః దంతనఖాయుధః, దంతములు, నఖములు, గోళ్ళే ఆయుధములుగా కలిగినటువంటి హరిభిః
వీరై హరిభిః వీరులైనటువంటి హరిభిః వానరులతోటి వృతః కూడినటువంటి వాడై ఆ సుగ్రీవః క్వచిత్ ఏషతి ఎప్పుడైనా వస్తాడా ఆ సుగ్రీవుడు కూడా వస్తాడా నా కొరకు తన సైన్యాన్నంతా తీసుకొని దంతనక ఆయుధాలైనటువంటి గోళ్ళు దంతములే ఆయుధాలుగా కలిగినటువంటి ఆ వీర వానరులతోటి ఆ సుగ్రీవుడు కూడా మరి నా కొరకై వస్తాడా? ఇవన్నీ ఆమె డౌట్స్ అన్నమాట. ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ అవుతాయా? ఈ ఈ ఏమి జరుగుతుంది? నేను ఇక్కడి నుంచి అసలు రక్షింపబడతానా? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారా లేదా? ఆమె మనసు ఎంత పరిపరి విధాల వెళుతూ ఉన్నది అంటే, ఆలోచిస్తున్నది అంటే, ఒక బేల అయినటువంటి హృదయం ఆమె. మళ్ళీ ఇంకొక పక్కన ఆమెకి రాముడు ఖచ్చితంగా వస్తాడు, రక్షిస్తాడు అనే నమ్మకం ఒక పక్కన ఉంది. కానీ మానవ సహజమైనటువంటి ఆహ్, భయము, ఆందోళన, వేదన ఒక్కొక్క వాక్యంలో అలా కనబడుతోంది. కశ్చిచ్చ లక్ష్మణః శూరః సుమిత్రానందవర్ధనః అస్త్రవిత్ శరజాలేన రాక్షసాన్ విధిమిష్యతి. కశ్చిత్ లక్ష్మణుడు ఖచ్చితంగా ఒకవేళ లక్ష్మణుడు శూరుడైనటువంటి వాడు సుమిత్రానందవర్ధనుడు అస్త్రవిత్ అనేకమైనటువంటి అస్త్రాలు తెలిసినటువంటి వాడు తన యొక్క అటువంటి శరజాలేన బాణముల యొక్క సమూహం తోటి రాక్షసాన్ విధమిష్యతి రాక్షసులను కశ్చిత్ ఎప్పుడైనా గాని విధిమిష్యతి అతనంతా సంహరిస్తాడు కదా, సంహరింపగలడు కదా. ఆ లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి ఆ రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా విదిరించి వేయగలడు కదా. అస్త్రాలు తెలిసినటువంటి ఆ లక్ష్మణుడు రౌద్రేణ కశ్చిద్ అస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్ష్యాం అల్పేన కాలేన రావణం సుహృజ్జనం. రౌద్రేణ కశ్చిత్ అస్త్రేణ కశ్చిత్ ఎప్పుడైనా గాని రౌద్రేణ అస్త్రేణ లక్ష్మణుడు రౌద్రేణ అస్త్రేణ భయంకరమైనటువంటి అస్త్రములతోటి జ్వలత నిహతం రణంలో జ్వలత జ్వలిస్తూ ఉన్నటువంటి ఆ యొక్కటువంటి అస్త్రములతోటి రావణం సుహృజ్జనం రావణుణ్ణి ససుహృజ్జనం అతని యొక్క స్నేహితులతోటి సహా అందరినీ కూడా అల్పేన కాలేన కొన్ని రోజుల్లోనే కొంత కాలంలోనే నిహతం చంపివేయటాన్ని కశ్చిత్ ద్రక్ష్య నేను చూడగలను కదా. కొద్ది కాలంలోనే అతి చిరకాలంలోనే నేను ఆ లక్ష్మణుడి యొక్క బాణాలకి మొత్తము ఈ రావణాసురుడు అతని యొక్క స్నేహితులతో సహా సంహరింపబడటము నేను చూడగలను కదా. కశ్చిత్ హేమ సమాన వర్ణం తస్యాననం పద్మ సమాన గంధిం మయా వినాశుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివ ఆతపేన. కశ్చిత్ ఎప్పుడైనా గాని హేమ సమాన వర్ణం తస్య ఆననం అతని యొక్క ఆననం ముఖము హేమ సమాన వర్ణం హేమ సమానంగా ఉన్నటువంటి బంగారపు రంగులో ఉన్నటువంటి ఆ రాముడు. కానీ హేమ సమాన రాముడు బంగారు వర్ణం కాదు కదా, రాముడు నీలవర్ణుడు కదా. తస్య ఆననం పద్మ సమాన గంధి పద్మాలతోటి సమానమైనటువంటి అందముతో మనోహరంగా ఉన్నటువంటి ఆయన ముఖము మయా వినా నేను లేకపోవడము చేత శుష్యతి ఎండిపోతుంది. శోకదీనం శోకముల చేత దీనమైనటువంటి అతని ముఖము వాడిపోతుంది. ఎట్లా అంటే జలక్షయే పద్మం ఇవ ఆతపేన. జలక్షయే నీరంతా ఎండిపోయినప్పుడు ఆ పద్మము ఆతపేన ఎండ వేడిమికి ఏ విధంగా అయితే వాడిపోతుందో అట్లా శోకదీనైన శోకంలో దీనంగా ఉన్నటువంటి ఆ రామచంద్రుని మొహము శుష్యతి కశ్చిత్ శుష్యతి ఎప్పుడైనా శుష్యతి వాడిపోవడము లేదు కదా.
ఆయన ముఖం వాడిపోవటం లేదు కదా! బంగారు వర్ణంతో సమానమైన బంగారు వర్ణం అంటే బాలేదు మరి. ఆయన నీలమేఘ శ్యాముడు. ఆ నీలమేఘ శ్యాముడు పద్మ సమాన గంధి. పద్మములతోటి సమానమైనటువంటి అందమైనటువంటి ఆయన ముఖము ఇలా వాడిపోవడం లేదు కదా! అని అంటాడు. ఒక్క సెకండ్.